చేయాలనేది మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ తెలంగాణ యూనివర్సిటీ ఆంధ్ర పాలకుల ఏలుబడిలో వివక్షతకు గురైందని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ఆంధ్ర పాలకుల కోవలనే పోతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే ఇక్కడ వీసీ ఇన్ఛార్జే, రిజిస్టర్ ఇన్ఛార్జే వీళ్ళ పాలనలో ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అస్తవ్యస్తం అవుతున్నది. ప్రొఫెసర్ల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఇక్కడ విద్యార్థుల్ని బలి చేస్తున్నటువంటి దుస్థితి ఉన్నది. ఇక్కడ ఈ యూనివర్సిటీపై ఇటు అధికారులు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీపై దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు హాస్టల్లో చూసుకుంటే విద్యార్థులు అంధకారంలో ఉంటున్నారు. మేము చీకట్లో చదవాలని వెళ్తుర్ని కొనలేమనేటటువంటి పద్ధతిలో ఈరోజు వాళ్ళు కూడా ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉంటూ ఒక నలుగురు ఉండేటటువంటి రూమ్లో 10 నుంచి 15 మంది ఉంటూ వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇన్ఛార్జి రిజిస్టర్గా ఉన్నటువంటి యాదగిరి సారు విద్యార్థుల సమస్యల పట్ల పరిష్కారాన్ని కోరితే ఇది నా పరిధిలో లేదంటూనే ఆయన ఇష్టరీతిన ఆయన బంధువులకు వీళ్ళకి ఇక్కడ వాళ్ళ బంధు ప్రీతితో ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది రోస్టర్ లేకుండా చేసినటువంటి దుస్థితి ఉంది. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ యూనివర్సిటీ పరుగు పోతుందనేటటువంటి సూచిక మేరకే మేము ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. రిజిస్టర్ని బర్తరఫ్ చేయకుంటే భవిష్యత్తులో ఇంకా బలమైన విద్యార్థి ఉద్యమం మేము నిర్మిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.